ఒక బ్రో ఒక కామెంట్ పెట్టిండు. సో ఆ కామెంట్ ఏంటిదంటే, అన్న నేను జీడిఎస్కి జాయిన్ అయినా. సో 5 years సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కంటిన్యూస్గా. బట్ నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంటీఎస్కి ప్రిపేర్ అయినా మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. సో నేను ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం పోస్ట్ మ్యాన్కి ఇచ్చిన. సో అదేంటిదంటే మీ అందరికీ తెలిసిందే, జీడిఎస్కి ఎవరైతే జీడిఎస్కి జాయిన్ అవుతారో నేను చాలాసార్లు కూడా చెప్పిన. సో ఎవరైతే జీడిఎస్కి జాయిన్ అవుతారో వాళ్ళు కనుక 3 years కంటిన్యూ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ 5 years కంటిన్యూ సర్వీస్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు పోస్ట్ మ్యాన్కి ఎలిజిబుల్ అవుతారు. సో మీ అందరికీ తెలిసిందే. సో మన బ్రో ఏం చేసిందంటే 5 years కంప్లీట్ అయింది. సో ఆయన ఏంటంటే ముందు నుంచి ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతుందంట. సో ఆ కామెంట్లో ఏం రాసిందంటే, పోస్ట్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేకపోతే ఎంటీఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని అడుగుతుండ్రు. సో నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, మీరు 5 years కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఆ బ్రోకనే కాదు అందరికీ చెప్తున్నా. సో మీరు 5 years కంప్లీట్ చేసుకుంటే మీరు పోస్ట్ మ్యాన్కి ఎలిజిబుల్ అవుతారు, ఎంటీఎస్కి ఎలిజిబుల్ అవుతారు. సో రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. బట్ మీరు ఏంటిదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అందరూ ఎలా ఇస్తారంటే పోస్ట్ మ్యాన్కి ఇస్తారు, తర్వాత ఎంటీఎస్కి ఇస్తారు. ఎందుకంటే ఎంటీఎస్ బేసిక్ పే కన్నా పోస్ట్ మ్యాన్ శాలరీ ఎక్కువ. ఎంటీఎస్ బేసిక్ పే 18,000 అయితే పోస్ట్ మ్యాన్కి 21,700 ఎంత ఉంటుంది. సో అందుకనే శాలరీ ఎక్కువ కాబట్టి పోస్ట్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఎంటీఎస్కి ఇస్తారు. ప్రిఫరెన్స్ అనేది మన ఇష్టం, బట్ ఇచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఇవ్వాలి. అండ్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ కూడా చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీరు ఇచ్చిన దాని ప్రకారమే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ అయితే పోస్ట్ మ్యాన్కి ఎంటీఎస్కి కలిపే ఉంటుంది. బట్ పోస్ట్ మ్యాన్కి వచ్చేసి 3 పేపర్లు ఉంటాయి, ఎంటీఎస్కి 2 పేపర్లు ఉంటాయి అనుకుంటా. నేను రాసినప్పుడు అయితే 2 పేపర్లు ఉన్నాయి, అంటే 3 కూడా ఉన్నాయి, కానీ ఇప్పుడు 2వ పేపర్ తీసేశారంట. సో పోస్ట్ మ్యాన్కి అయితే ఎక్కువ, ఎంటీఎస్ కన్నా పోస్ట్ మ్యాన్కి సిలబస్ ఎక్కువ, అండ్ ఎంటీఎస్కి కొంచెం తక్కువ సిలబస్. బట్ శాలరీ పోస్ట్ మ్యాన్కి ఎక్కువ, ఎంటీఎస్ తక్కువ. సో మీరు 5 years కంప్లీట్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి పోస్ట్ మ్యాన్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత ఎంటీఎస్కి ఇస్తారు. సో ఒకవేళ రిజల్ట్ ఎలా వస్తాయి అంటే, ఫస్ట్ పోస్ట్ మ్యాన్ రిజల్ట్స్ వస్తాయి, తర్వాత ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ రిజల్ట్ వస్తాయి. సో మీకు పోస్ట్ మ్యాన్ ఇంట్రెస్ట్ ఉంది, పోస్ట్ మ్యాన్కి వెళ్ళొచ్చు. ఒకవేళ వస్తే అదేం ప్రాబ్లం లేదు. సో ప్రిఫరెన్స్ అనేది మీ చాయిస్ అది. బట్ ఏంటంటే ఎక్కువ అందరూ దేనికి శాలరీ ఎక్కువ వస్తుందో దానికి ఇస్తారు. అది మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ తప్పకుండా రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.